ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి 2 కొరింథీ 5వ అధ్యాయము 11వ వచనం. కావున మేము ప్రభువు విషయమై భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనసాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాను. ఆమెన్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలును తిమోతి ఈ విధముగా తెలియజేయుచున్నారు. తిమోతి గారు మరియు పౌలు గారు దేవుని గురించి భయపడుచున్నారు. ప్రియ సహోదర సహోదరి, దేవుని ఎరిగిన మనము, రక్షింపబడిన మనము దేవుని విషయమై భయపడుచున్నామా లేక భయము లేకుండా తిరుగుచున్నామా? ఒక్కసారి పరీక్షించుకుందాము. ఉదయము లేచిన మొదలు రోజంతా మన ఇష్టానుసారంగా తిరుగుచూ ఎన్నో వ్యర్థమైన పనులలో బిజీ అవుతున్నాము. ఒక్కసారి ఆలోచిద్దాం. దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా? పౌలు, తిమోతి గారు దేవునికి ప్రత్యక్షపరచబడిన వారు, ఆయన సేవకులు, మనసాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడిన వారు. మనము ఎక్కడ తిరుగుచున్నాము, ఏమి చేస్తున్నాము, ఎన్ని అబద్ధములు ఆడుచున్నాము, దేవునికి ఇష్టము కాని పనులు ఏమి చేస్తున్నాము వారికి తెలుసు. కావున ప్రియ సహోదర సహోదరి, నిజముగా మనము దేవుని గూర్చిన భయం కలిగి చెడ్డవాటిపై దృష్టి ఉంచే మనస్సును తీసి దేవుని యందు భయభక్తులు కలిగి నిత్యము దేవుని స్తుతించి ఆరాధిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. గడిచిన దినమంతా మీ యొక్క కృపతో మమ్మలను కాచి కాపాడినందుకు మీకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మరి యొక్క నూతన దినము మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యము విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారికున్న సమస్యల నుండి, వ్యాధి బాధల నుండి విడుదల దయచేయండి. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో వారికి సాటి అయిన సహకారులను నియమించండి. రాజకీయవేత్తలను కాపాడండి. దేశాన్ని శాంతి సమాధానంగా ఏలుటకు తగిన జ్ఞానాన్ని దయచేయండి. మంత్రులను, ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను, అధికారులను కాపాడండి. దేశాన్ని శాంతి సమాధానంగా సుఖ సంతోషములతో పరిపాలించడానికి తగిన జ్ఞానమును దయచేయండి. అల్లర్లు, గొడవలు సృష్టించేవారు వారు చేయుచున్నది సరి అయినది కాదు అని గ్రహించి మారు మనసు పొంది నీతి న్యాయములు కలిగి జీవించులాగున మీ కృప ఉంచండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహకారులను నియమించండి. ప్రయాణంలో ఉన్న బిడ్డలను కాపాడండి. వారు చేరవలసిన గమ్యస్థానములు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. బీదలను కనికరించండి. వారికి కావలసిన ఆర్థిక వనరులను దయచేయండి. యవనస్తులను కాపాడండి. యవ్వన కాలంలో మీ యొక్క సేవ చేసి మిమ్ములను స్తుతించి ఆరాధించే కృప దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు పేరు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్.